UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. తిరుమల లడ్డు వివాదం రోజురోజుకు ముదురుతుంది. గత ప్రభుత్వం తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి ఉపయోగించారని ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తుంది. ఈ మేరకు ఈ లడ్డు వివాదం ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. ఈ వివాదంపై వైసీపీ కూడా స్పీడ్ పెంచేసింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ చీఫ్ మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అధికార పార్టీ నాయకులపై ఎదురు దాడికి దిగారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమలకు ఎంట్రీ ఇవ్వనున్నారు. తిరుమల ప్రసాదంపై వివాదం తలెత్తిన నేపథ్యంలో జగన్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంటుంది. అలాగే సెప్టెంబర్ 28న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని తమ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తిరుమల పర్యటనలో భాగంగా గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరనున్న జగన్ రేణిగుంట చేరుకుంటారు. అనంతరం రాత్రి 7 గంటల వరకు తిరుమలకు చేరుకుంటారు. ఈ మేరకు శనివారం ఉదయం 10:20 అక్కడి నుంచి బయలుదేరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు. అనంతరం తిరుమల నుంచి తిరుగు ప్రయాణమవుతారు. అలాగే మాజీ సీఎం జగన్ కాలినడకన ఆయన తిరుమలకు చేరుకోనున్నారు. కాగా జగన్ పర్యటనను వైసీపీ నాయకులు, కార్యకర్తలు ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నారు. అయితే తిరుమలలో జగన్ డిక్లరేషన్ పై సంతకం చేసిన తర్వాతే దర్శనం చేసుకోవాలని డిమాండ్ కూటమి నేతల నుంచి వస్తుంది. ఇదే ఇప్పుడు ఉద్రిక్తతకు దారితీస్తుంది. జగన్ పర్యటనను అడ్డుకుంటామని ఉమ్మడి చిత్తూరు జిల్లా టీడీపీ నేతలు పిలుపునిచ్చారు. దీంతో తిరుమలలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే సూచనలు కనిపిస్తూ ఉండడంతో పోలీసులు బలగాలు అప్రమత్తమయ్యాయి. వైఎస్ జగన్ తిరుమలకు వెళ్లనున్న సందర్భంగా తిరుపతి జిల్లాలో పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నట్లు ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా నేటి నుంచి వచ్చే నెల 24వ తేదీ వరకు తిరుపతిలో పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని ఎస్పీ తెలిపారు. తిరుమల లడ్డు వివాదం నేపథ్యంలో గత కొంతకాలంగా తిరుమల, తిరుపతితో పాటు రాష్ట్రంలో నిరసనలు కొనసాగుతున్నాయి. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా నెల రోజుల పాటు ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. అలాగే పోలీస్ శాఖ నుంచి అనుమతి లేకుండా సభలు, భేటీలు, ఊరేగింపులు నిర్వహించవద్దని ఆంక్షలు విధించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.